తండ్రి యొక్క ప్రేమను, కుమారుని యొక్క త్యాగమును, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును ఎల్లవేళలా మనందరము కోరుకునే వారమై మన కుటుంబములను, మన జీవితములను, మన బ్రతుకులను వెలిగించుకొనవలసిన వారమై ఉన్నాము. తండ్రి ప్రేమను ఎంతగా మనము పొందవలెనంటే, ఆ ప్రేమను పొందే క్రమములో ఈ లోకములో ఎన్నో ఆటంకములు, అడ్డుబండలు మనలను చిన్నాభిన్నము చేసినప్పటికీ, శ్రమలో కూడా, వేదనలో కూడా తండ్రి అనేవాడు ఉన్నాడు, సమస్తమును చూస్తున్నాడు. సమస్తమునకు ఆధారభూతుడు, కారణభూతుడు, జనకుడు ఆ దేవాతి దేవుడైన ఒకే ఒక్క దేవుడు యెహోవా దేవుడని గుర్తిరిగి ప్రార్థన చేసుకొనుచు సమస్యలన్నిటినీ జయించు జ్ఞానమునివ్వమని అడుగుచు వెదకటము, పోరాడడము, నేర్చుకొనడము, మార్చుకొనడము, దిద్దుకొనడము చేయవలెను. దేవుని సన్నిధి యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపములను సహితము తడిమి చూసుకొని వాటిని గుర్తెరిగి విసర్జించి దేవునికి ఇష్టమైన పాత్రలుగా ప్రశస్తమానమైన దివ్యమైన వెలుగులు ప్రకాశిస్తూ వెలుగుచు అనేక మందిని వెలిగిస్తూ అనేక మందిని దేవుని సముఖమునకు ఆకర్షించే వారినిగా మన ప్రవర్తన క్రియలను చక్కదిద్దుకొనవలసిన వారమై ఉన్నాము. ఉన్నతమైన, గాఢమైన, ప్రగాఢమైన ఆయన నామమును మనము ఎంతగా ఉచ్చరించవలేను అంటే, ఆ ఉచ్చరణ సమస్తమైన మేలులు కలుగు చేసేది కాబట్టి, సమస్తమైన కీడులన్నిటినీ ఛేదించే క్రమములో జస్ట్ ఒక నామ ఉచ్చరణ మాత్రమే అంతగా సమస్యలను చక్కదిద్దుతున్నదంటే ఆ దేవుని మహత్తు ఎంత గొప్పదో మనము అర్థం చేసుకొనవలసిన వారమై ఉన్నాము. అట్టి మహత్తును బట్టి దేవుని యొక్క సర్వ సన్నిధిలో మనము ఎల్లవేళలా ఆయనకి ఇష్టముగా బ్రతుకుటకు మనలను మనము ఆయన స్వాధీనమునకు అప్పగించుకొని, ఆయన చిత్తముచే బంధించబడి, ఆయన ఇచ్చే వాక్కులచే ఆయనను స్తుతించి, మరుగైన మాటలను, జీవగ్రంథపు ఊటలను మనము ఆస్వాదించుటకు, అర్థం చేసుకున్నటకు, ఈ లోకములో మనము ప్రకాశించుటకు, మాదిరికరమైన జీవితాలను కలిగి జీవించుటకు కృప ఎంతైనా అవసరమై ఉన్నది. అట్టి కృపకు మనము ఏ రకముగా పాత్రలు కావలసి ఉన్నదో దేవుని సన్నిధిలో అడిగి పొందుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ప్రప్రథముడా, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిత్యము నీ సన్నిధిలో నా తండ్రి మేము నీ యొక్క బిడలముగా నా తండ్రి, నీ వారసులముగా నీ క్రమమందు నా తండ్రి సరిచేయబడుటకు, రూపాంతరము పొందుటకు నీ కృపనివ్వండి. నీ కృప ద్వారా మమ్మలను నిలవబెట్టండి, నడిపించండి. హృదయ కాఠిన్యమును తొలగించండి. మాలో ఉన్న క్రోధమును, మత్సరమును, మాలిన్యమును నా తండ్రి, నా ప్రభ ఆవేశమును నా తండ్రి సమస్తమును నా ప్రభ మీరు సరిచేయండి దేవా. ఏదినైనను నా సరే నా తండ్రి దైవమును యొక్క నా తండ్రి ఘనతకు అనుకూలమైనదిగా నా తండ్రి మేము సరిచేయబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నిన్ను గణపరచుటకు నా తండ్రి నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు తండ్రి. ఈ ఉదయమున నా తండ్రి నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు, ప్రార్థించే హృదయమునిచ్చినందుకు, ప్రార్థన ఆత్మతో నింపి నా తండ్రి
అభిషిక్తురాలిగా నా తండ్రి కొద్ది నిమిషములు నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి క్రమమైన పద్ధతిలో నా తండ్రి నీకు ఇష్టమైనట్లుగా నీ సందేశమును నా తండ్రి అర్థం చేసుకొనొచ్చు నా ప్రభా ప్రార్థించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి ప్రార్థన యందు నా తండ్రి ఆసక్తిగా నా తండ్రి విసుగుదల లేకుండా నిన్ను విడువక ఎడబాయక నా తండ్రి నిరంతరము నా తండ్రి నిన్ను నా ప్రభా నీ ప్రేమను ఆపేక్షిస్తూ నా తండ్రి నిలవబడి నా తండ్రి దిట్టమైన మేకు వలె బిగగొట్టబడినట్లుగా నీ కృప చూపించండి. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులకు నా తండ్రి నీలో నా తండ్రి తావు ఏర్పడి ఉన్నదో నా తండ్రి అయా అదంతయు కూడా నా ప్రభా మీరు సరిచేయండి దేవా. సమస్తాన్ని నా ప్రభా నీకు అప్పగించుకొనుచున్నాను దేవా. మేలులన్నింటినీ జరిగించండి. హృదయ కాఠిన్యములను తొలగించండి దేవా. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. ఆటంకములను అడ్డుబండలను మీరు తొలగించండి దేవా. అవిధేయతను కొట్టివేయండి, అక్రమమును కొట్టివేయండి, దూషణ అల్లరిని అంతటినీ నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. మా మధ్యలో మీరుండి నా తండ్రి మా మార్గములో నా తండ్రి మాతో కూడా మా నా తండ్రి నీ ప్రయాణమును ఉంచి నా ప్రభా నీ ఉనికిని తెలియచెప్పి నా తండ్రి మా తోడుగా నీ ఉన్నావని మేము చేయనిదంతయు చూస్తున్నామని మేము వేసే అడుగు మాటలాడు మాట అయా నా తండ్రి మేము చేయు నా తండ్రి పనులన్నీ కూడా నా తండ్రి నిన్ను మహిమపరిచేదిగా నా ప్రభా నిన్ను ఎత్తిపట్టేదిగా నా తండ్రి నా ప్రభా నీ కృప చూపించండి. క్రైస్తవ్యము మతం కాదు మార్గం అని నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీ మార్గమందు నడుచుటకు నా తండ్రి నేర్పించండి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన నీ మార్గమును నీ సత్యమును నీ జీవమును పొందుటకు నా తండ్రి మమ్మలందరినీ నా తండ్రి అర్హమైన పాత్రలుగా మీరే రూపొందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అంధకార శక్తులను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి ఎంత మాత్రమును మా మీద పని చేయకుండా నా తండ్రి నీవు నిర్దేశించిన నా తండ్రి ప్రతి జీవరాశి యొక్క స్థలములో నా తండ్రి అదే నా తండ్రి వసించున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. అయా నా తండ్రి నీ నిర్దేశములలో నా తండ్రి ప్రతి ప్రాణి బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ నిర్దేశానుసారముగా ప్రతిదీ నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 రాజా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. అయా నాయన అభిషేకించండి దేవా. కృప చూపించండి. ప్రార్థన చేయుచుండగా నా తండ్రి నీ సందేశమును అనుగ్రహించండి దేవా. మీరు మాటలాడండి దేవా. నీ యొక్క ఆత్మాలోచననివ్వండి దేవా. ఆత్మలో ప్రేరణ కలిగచేయండి దేవా. ప్రేరేపించండి ప్రార్థించవలసిన రీతిలో నా తండ్రి నీ సత్యమును అనుసరించి నా తండ్రి సర్వసత్యమును నేర్చుకున్నటకు నా తండ్రి నీ సత్యబోధలకు నా తండ్రి చెవియొగ్గునట్లుగా నీ మహిమను పొందునట్లుగా నా తండ్రి మమ్మలందరినీ వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. నీ నీతిని నీ రాజ్యాన్ని స్థాపించండి. నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకటము మాకు నేర్పించండి. నీ నీతి రాజ్యములో మాకు నా తండ్రి వారసత్వం అనుగ్రహించండి. నీ హృదయములో చోటునివ్వండి. నీ ప్రక్కనే కూర్చుండగలిగిన అంతస్తు నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీలో మొరపెట్టడము నేర్పించండి. ఒకని నడతన ప్రవర్తన క్రియలు యెహోవా వలన మాత్రమే స్థిరపరచబడునని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మా నడత మా ప్రవర్తన క్రియలు నా తండ్రి నీలో స్థిరపరచబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఉన్నతమైన నా తండ్రి నీ నామమును నా తండ్రి ఉచ్చరించే నీ యొక్క నా తండ్రి పరిశుద్ధాత్మ నా తండ్రి మాకు కావాలి. అనుగ్రహించండి దేవా. ఆత్మవశముతో నా తండ్రి పరిశుద్ధపరచబడి నా తండ్రి నిరంతరము నా తండ్రి నీలో చెక్కబడినట్లుగా నా తండ్రి చెక్కిన నా తండ్రి అయా నా తండ్రి నా
ప్రభ బొమ్మల వలె నా తండ్రి నా ప్రభ రూపాంతర అనుభవంతో నా తండ్రి అయా నాయన శిల్పి చేతిలో చెక్కిన బొమ్మ వలె నా తండ్రి మమ్మలను నీ చేతిలో చెక్కి నా తండ్రి నీ పరిశుద్ధమైన నా తండ్రి బొమ్మ వలె నా తండ్రి మమ్మలను రూపొందించండి దేవా. నీ పరిశుద్ధాత్మ కావాలి దేవా, ఆత్మ సహవాసము కావాలి దేవా. ఆత్మ నివృత్తినివ్వండి, ఆత్మ న్యూనతాభావమును కలుగ చేయండి దేవా. ఆత్మలను వెలిగించండి, పట్టి రక్షించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. భారభరితమైన నీ పరిచర్యలో నా తండ్రి మేము ఎంతవరకు సహకరించవలసి ఉన్నదో, ఎవరెవరు నా తండ్రి ఏ క్రమమందు నా తండ్రి నీ పరిచర్యను విస్తరించుట నీకు అనుకూలము, నీ పరిచర్యలో ఏ రీతిగా పాలిభాగస్తులు రాగుట నీ ఆశీర్వాదము ఎవరిని ఏ రీతిగా మీరు అభిషేకించి నిలవబెట్టుకొని ఉన్నారు, అట్టి క్రమమందు నా తండ్రి నీ పరిచర్య అంతటిని నా ప్రభ బూది గంతముల వరకు మీరు విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ కార్యము జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. పట్టణములను, రాష్ట్రములను, దేశములను నా తండ్రి ప్రపంచములను మీరు కట్టండి దేవా. అయా నాయన సర్వలోక నాదులను నా తండ్రి మీరు దీవించండి. నీకే స్తోత్రము దేవా. ప్రతి ప్రపంచములో నా తండ్రి, ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో నా తండ్రి నీ ఉనికి నా తండ్రి మీరు చాటు చెప్పి నా తండ్రి నీ ఉనికిని ఆస్వాదించే క్రమంలో నా తండ్రి ప్రతి హృదయము తెరవబడినట్లుగా ఆత్మభారముతో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ శిష్యరికము చేసి నా తండ్రి నీ శిష్యులుగా వెలుగుంది నా తండ్రి. సమస్త సృష్టి నీకు ప్రణమిల్లు క్రమంలో నా తండ్రి మనుషులందరూ జీవరాశులన్నీ నా తండ్రి సమస్త మానవ కోటి నా తండ్రి ఆయా ఎక్కడెక్కడ ఏ రీతిగా నా తండ్రి ఏ ఏ స్థలములో వేటేటిని నా ప్రభ మీరు ఉంచి ఉన్నారో వాటన్నింటి ప్రకారముగా నా తండ్రి నీ స్థుతి నీకు నా ప్రభ జరుగునట్లుగా స్తుతియాగమును స్తోత్ర బలులను నా ప్రభ నిరంతరము నీలో వేయినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములన్నింటినీ నా తండ్రి కొట్టివేయండి దేవా. విధేయతలను కొట్టివేయండి దేవా. అయా నాయన స్వచ్ఛమైన హృదయమును నా తండ్రి పరిశుద్ధతను మీరు మాకు అనుగ్రహించండి. హృదయము బహుభయంకరమైనది వ్యాధి గలదని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మనిషి హృదయము నా తండ్రి నాయన ఘోరాతి ఘోరమైన నా తండ్రి దుష్ట తలంపులు చేయనదై ఉన్నది నా తండ్రి. అదంతయు మీరు నా తండ్రి సరిచేయండి దేవా. హృదయాన్ని బాగు చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకి వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నేడు ప్రపంచంలో నా తండ్రి ఆయా నా ప్రభ జరుగుచున్న యుద్ధము నా తండ్రి మూడవ ప్రపంచ యుద్ధం ఆనంతగా నా తండ్రి భయంకరమైన నా తండ్రి గర్జన చేయుచున్నది నా తండ్రి. ఎంతో నా తండ్రి నా ప్రభ ప్రగల్భములతో నా తండ్రి అమాయకులైన ప్రజలు నా తండ్రి ఎన్నో హింసలకు నా తండ్రి నా ప్రభ ఎన్నో ఇక్కట్లకు బాధలకు లోనగుచున్నారు నా దేవా. అమాయకులైన ప్రజలను మీరు విడిపించండి. ఇరాన్ నా తండ్రి నా ప్రభ ఇజ్రాయేల్ అమెరికన్ దేశముల మధ్య జరుగుతున్న యుద్ధమును పోరు నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. నా తండ్రి నీ సింహాసనమును ప్రతిష్ఠించండి. ఇరాన్ దేశము నా తండ్రి నా ప్రభ నాయన మారు మనసు నందుటకు నీ కృప చూపించండి. ఇరాన్ దేశీయుల యొక్క ఆయా నా తండ్రి అపోహలను మీరు తొలగించండి, మనస్పర్ధలను మీరు తొలగించండి దేవా. వారిలో ఉన్న నా తండ్రి దైవభక్తిని నా ప్రభ మీరు వెలికి తీసి నా తండ్రి నిజతత్వమును వారికి బోధించమని, నిజాన్ని గ్రహించే హృదయమును వారికి అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరూ నీ చేతి హస్తకృతములే, నీచే సృజించబడిన వారే, నీచే ఏర్పాటు చేయబడిన వారే, నీ కార్యములలో పాలు పంపులు పొందిన వారే, పొందవలసిన వారే నా తండ్రి. నీ క్రమమును నా తండ్రి నీ జనులకు మీరు బోధించండి దేవా. ఇజ్రాయేల్ దేశంలో నా తండ్రి నీ ఆత్మను ఉంచిన నీ క్రమంలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ రాజుగా నా తండ్రి అయా నా ప్రభ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నా తండ్రి మీరు చేసిన నీ క్రమమందు నా తండ్రి యెరూషలేము పట్టణమును యెరూషలేము రాజును నా తండ్రి ప్రకటించుకున్న నా గొప్ప దేవ. యెరూషలేము రాజుగా ఏం చేసిన వాడా, మన్నన పొందిన వాడా, గౌరవించబడిన వాడా,
అదే రీతిగా నా తండ్రి నా ప్రభా రాజులకు రాజు నీవేనని నా తండ్రి యెరూషలేము పట్టణము ఒప్పుకొనున్నట్లుగా నా తండ్రి నీ ప్రవచన నెరవేర్పును నా తండ్రి మీరు చూపించినట్లుగా నా తండ్రి నీ కార్యము నా తండ్రి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా నా తండ్రి చూపించే నా గొప్ప దేవుడు నా తండ్రి నీ కృప చూపించండి. అయా నీకే స్తోత్రము దేవా ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఇజ్రాయేల్ దేశమును నా తండ్రి ప్రతిష్టపరచండి, కాపాడండి. ఉన్నతమైన నీ నామములో నా తండ్రి అయా నా ప్రభా నాయన మీరు హెచ్చించిన తండ్రి మీరు ఒలివల కొండ మీద కాలు మోపనై ఉన్న వేళ సమస్త ప్రపంచములు నా తండ్రి దానిని వీక్షించునని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నా ప్రభ మీ జనులందరూ ప్రోగు చేయబడిన వారై నా తండ్రి నిన్ను వీక్షించుటకు నా తండ్రి నీ హృదయమును నా తండ్రి నేర్చుకుని నా తండ్రి నీలో నా తండ్రి ప్రవేశించుటకు నీ కృప చూపించండి. నూతన యెరూషలేము అనుభవము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి దేవా. అక్కడ జరిగే అకృత్యమైన నా తండ్రి అరాచకమును నా తండ్రి ఆయా విపత్కర పరిస్థితిని నా ప్రభ భయాందోళనను నా ప్రభ మీరు నా తండ్రి నాశనము చేయండి. అదంతయు కొట్టివేయండి దేవా. నీ జనులను విమోచించండి నా దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ కారణము చేత నా తండ్రి ఆ రీతిగా నైజీరియన్లు నా తండ్రి భయంకరమైన నా తండ్రి దుశ్చర్యలకు పాలు లోను నా తండ్రి నా ప్రభ ఇబ్బందులు పడుచున్నారు. ఆ కారణములు ఏమిటో ఎట్టివైనను సరే నా తండ్రి దాటన్నిటినీ ఛేదించిన తండ్రి నీ భద్రతనిచ్చిన తండ్రి నీ నామం మందు నిలవబెట్టిన తండ్రి నీ దీవెన కల్పించే నా గొప్ప దేవుడై ఉన్నాడు నాయన. అక్కడ జరిగే నా తండ్రి ప్రతి అరాచకము నా తండ్రి ప్రతి అకృత్యము ప్రతి నా తండ్రి భయాందోళన అంతటిని నా తండ్రి మీరే సమసిపోవునట్లుగా చేసి నా తండ్రి నీ జనులందరికీ నీ ఆత్మవిశ్వాసమును నా తండ్రి మీరు నేర్పించి నా తండ్రి నీ సంఘ కట్టడిని నా తండ్రి బోధించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. నయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మన్పూర్లో జరిగిన నా తండ్రి భయంకరమైన నా తండ్రి దొరగటనున్న నా ప్రభ అయా నా తండ్రి నీ సమాధానం ఏమిటి నా తండ్రి. అక్కడ ఏ రీతిగా నా తండ్రి అంత భయంకరమైన దుర్ఘటన చోటు చేసుకుని ఉన్నదో క్రైస్తవులు నా తండ్రి ఎందు నిమిత్తం హింసించబడుచున్నారో క్రైస్తవ్యము మతం కాదు మార్గమని నా తండ్రి అర్థం చేసుకోలేని హృదయాలు నా తండ్రి ఎందుకు కఠినమైపోవచ్చున్నవో పరిస్థితులు ఏమిటో నా తండ్రి ఎవరి హృదయం ఏ రీతిగా నా తండ్రి ప్రేరేపించబడుచున్నదో ఎవరు ఏ రీతిగా నా తండ్రి నీలో నా తండ్రి మొరపెడుచున్నారో మొక్కుకొనుచున్నారో మరి పరిస్థితులు ఏమిటో నా తండ్రి మీరు చక్కదిద్దండి. క్రైస్తవుల మీద జరుగుచున్న దాడులను మీరు నియంత్రించండి. క్రైస్తవులను నా తండ్రి ఇబ్బందులకు గురి చేయాలనే నా తండ్రి తలపించే నా తండ్రి ప్రతి న్యాయ విధి ప్రతి చట్టము కూడా కొట్టివేయబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. క్రైస్తవ మార్గములో నా తండ్రి నడిచే మార్గము నా తండ్రి గొప్పదైనది, ఉన్నతమైనది, ప్రశస్తమానమైనది అని మీరు ఏర్పాటు చేసిన ప్రతి నాయకునికి అధికారికి నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీ స్పందన కలుగచేసి నా తండ్రి అనుకూలపరిచి నా తండ్రి నీ దివ్యమైన నీ సన్నిధి కాంతి నా తండ్రి ఎల్లవేళలా నా తండ్రి మీరు ప్రకాశింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. బంగ్లాదేశ్లో జరిగిన భయంకరమైన నా తండ్రి అయా నా తండ్రి మానవ మృగముల చే నా తండ్రి నా పాప నాయన చేయబడిన నా తండ్రి అయా నాయన కఠినమైన దుర్ఘటన అయిన నా తండ్రి ఆ భయంకరమైన స్థితిని నా తండ్రి మీరు నా తండ్రి సమాధానము చెప్పండి. కారకులను పట్టి నాయన శిక్షించండి. అయా నీ చిత్తం అయితే నా తండ్రి వారికి మారు మనసునిచ్చి నా తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రపంచ దేశములను రాష్ట్రములను నాయకులను అధికారులను నా తండ్రి నీ స్పందనను బట్టి మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమందు నా తండ్రి వారికి మీరు అనుగ్రహించిన నీ అధికారమును బట్టి నా ప్రభ వారు నా తండ్రి ప్రబలి నా తండ్రి నీ చిత్తాన్ని గుర్తెరిగే వారిగా నీ యొక్క ప్రేరణతో నా తండ్రి సమస్త సృష్టి కాపాడబడినట్లుగా జనులందరికీ శ్రేయస్కరమైన నా తండ్రి మేలైన దీవెన నా తండ్రి పరిపాలన దొరుకునట్లుగా నీ కృప చూపించండి. పరిపాలించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నా తండ్రి అయా నా తండ్రి చట్టము నీది, నీతి నీది, శాంతి నీది, భద్రత నీది నా తండ్రి, అనుకూలత నీది నా తండ్రి. సమస్త సృష్టి నీది 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 నా ప్రభ. ఈ క్రమమందు నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి వారి జీవితాలను కట్టుకొనుటకు నా తండ్రి మీరిచ్చిన అధికారమును ఆయా నా తండ్రి నా ప్రభ నా దేవా నాయన స్థిరపరచుకొనుటకు నా తండ్రి నీ నీతి మార్గంలో నడుచుటకు నా తండ్రి నీ జీవపు ఊటలను ఆస్వాదించుటకు నీ కృప చూపించమని అడుగు
అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, రాక్షస స్వభావముతో నా తండ్రి, వారి అధికారమును బట్టి నా తండ్రి, వారి నాయకత్వమును బట్టి నా తండ్రి, ఎందరెందరు ఏ రీతిగా చెలరేగిపోవచ్చున్నారో అవన్నీ నా తండ్రి మీరు సరిచేయండి దేవా. అక్రమమును కొట్టివేయండి దేవా. విధేయతను కొట్టివేయండి దేవా. క్రమపరచండి దేవా. అయా నాయన, నరమాంస భక్షకులు నా తండ్రి, రక్తమును తాగే రక్త పిచాచుల వలె నా తండ్రి, జనులు ఎంతగా విచ్చలవిడిగా నా తండ్రి అయా ప్రబలుచున్నారు నా తండ్రి. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దుశ్చర్యలతో నా తండ్రి, దురాగతములకు పాల్పడే వారిని నా తండ్రి, భయంకరమైన నా తండ్రి, నా హృదయాలోచనతో నా తండ్రి, సమాజాన్ని నా తండ్రి పాడు చేసేవారిని నా తండ్రి, మీరు నా తండ్రి గద్దించండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారికి నీ హృదయ ఆలోచన ఏమిటో తెలియచెప్పండి దేవా. వారి దురాగతమైన పనులకు నా తండ్రి, అయా నా తండ్రి ముగింపునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి కుటుంబములను కాపాడండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మంచి చెడు నా తండ్రి యోచించుకోగలిగిన తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ కార్యములో నా తండ్రి పాలు పంపులు పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీ నామఘనతను ప్రచురించండి దేవా. నీ నామాన్ని ప్రకటించండి. నీ నా సువార్తను వ్యాపింపు చేయండి. నీ దైవబోధ నా తండ్రి సమస్త దేశములకు వెళ్ళున్నట్లుగా భూదిగంతముల వరకు నా తండ్రి నీ జనులందరినీ మీరు ప్రేరేపించిన తండ్రి, నీ శిష్యరికముతో నా తండ్రి అభిషేకించిన ప్రభ నీ రాజ్యమును కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నీ ఆత్మను కుమ్మరించండి దేవా. అభిషిక్తులను చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపర్లను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడువారిని, ప్రవక్తలను నా తండ్రి, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించేవారిని, తంతినాదము చేయవారిని, ఇంకా ఎందరెందరిని నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి మీరు నా ప్రభ ఏర్పాటు చేసి ఉన్నారు. ఎవరెవరి మీద నా తండ్రి ఎలాంటి నీ అభిషేకమును ఉంచి నీ క్రమాన్ని నా తండ్రి మీరు ఏర్పరచుకొని ఉన్నారు. ఏ క్రమంలో నా తండ్రి నీ పని జరుగుట నా తండ్రి నీ చిత్తమో, నీకు అనుకూలమో, నీకు మహిమో, నీకు అంగీకారమో ఆ రీతిగా మీరే జరిగించండి దేవా. ప్రేరేపించండి దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కృపా సత్యములు నా తండ్రి మా వెంట వచ్చినట్లుగా నిరంతరము నీ సన్నిధి కాంతిని మేము అనుభవించినట్లుగా, నీ సన్నిధిలో ప్రకాశించినట్లుగా, వెలుగు జీవితాలను ప్రేమించినట్లుగా, వెలుగుగా మారిన తండ్రి ఎవరి వారి కుటుంబాలకు నా తండ్రి వారే వెలుగై ప్రకాశించినట్లుగా, ఎవరి జీవితాలకు వారే మార్గదర్శకులుగా రూపొందినట్లుగా నా ప్రభ ఎవరి వారి స్థితిని బట్టి నా తండ్రి, అంతస్తుని బట్టి నా ప్రభ నీలో నా తండ్రి స్థాపించబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నూతనముగా నీ సేవకై ఎందరిని మీరు అభిషేకించి ఉన్నారో, ఎందరెందరూ నా తండ్రి నీ నామఘనతలో వాడటకు నా తండ్రి మీతో అభిషేకమును పొంది ఉన్నారో, మీరు ప్రేరేపించి ఏ స్థితిలో ఉన్నా సరే నా తండ్రి నీ యొక్క సేవకు అంగీకరించి ఒప్పుకొని నా తండ్రి ప్రబలి నీ సేవ చేయనట్లుగా, బోధిగంతముల వరకు నీ సువార్త పని జరుగునట్లుగా, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఆత్మ నా తండ్రి కాపాడబడినట్లుగా, ప్రతి జీవము నా తండ్రి నిన్ను వెతుకున్నట్లుగా నీ కృప చూపించండి. సమస్త సృష్టి నా తండ్రి నీకు వంగి ప్రణమిల్లి నా తండ్రి నమస్కారము చేయుచున్నది నా తండ్రి. దాన్నంతటిని నా తండ్రి నీ జనులందరూ అర్థం చేసుకొనగలిగి నా తండ్రి సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరించి అభిషిక్తులుగా నా తండ్రి పరమందు దాగి ఉన్న నా తండ్రి నీ యొక్క మహిమను నా ప్రభ నా తండ్రి ఇహమందు నా ప్రభ మేము వీక్షించుటకు నీ కృప చూపించండి. మహిమమయుడా అయా నా తండ్రి నాయన కరుణా సంపన్నుడా ప్రేమతో నా తండ్రి మమ్మలందరినీ మీరు ఆదరించమని నా తండ్రి నీ బోధలకు చెవియొగ్గు వారినిగా చేయమని అడుగుచున్నాను దేవా. నువ్వు కావాలి, నీ రాజ్యము కావాలి, నీ నీతి కావాలి, నీ చట్టము కావాలి, నీ న్యాయము కావాలి నా తండ్రి, నీ భద్రత కావాలి నా తండ్రి. అనుగ్రహించరా దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నీవే మా రాజువు నా తండ్రి. ఘనుడవు దేవా. నీకే స్తోత్రము దేవా. మహారాజువి, చక్రవర్తివి నా తండ్రి. ఏకఛత్రాధిపత్యము కలిగిన నా తండ్రి
తండ్రి. ఆయా భీకరమైన నామము కలిగిన యెహోవాను నా తండ్రి, గొప్ప చక్రవర్తివి నీవు నా తండ్రి. నీ చక్రాధిపత్యములో నా తండ్రి మేమందరము కూడా నా తండ్రి సుభిక్షమైన జీవితాలు నా తండ్రి ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమందు నా తండ్రి శ్రమస్సులో, శోధనలో, వేదనలో, రోదనలో జయించగలిగిన జ్ఞానమును నేర్చుకుని నా తండ్రి నిన్ను కలిగి జీవించి నా తండ్రి నీ బిడలుగా వెలుగొందుట నా తండ్రి నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుట నా తండ్రి ఎంతో ఆశీర్వాదకరము మేలు నా తండ్రి నీవిచ్చిన తలాంతులను నా తండ్రి మీరు వృద్ధి పొందించే క్రమంలో నా పాప ఆయా మా ఆత్మ నా తండ్రి సక్రమైన మార్గములో నిన్ను మాత్రమే విని నా తండ్రి నీ ద్వారా మాత్రమే సమస్తము జరిగించుటకు నా తండ్రి నీ కృప చూపించండి మార్గమును సరళము చేయండి సరిహద్దులు విశాలపరచండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా అయా సహాయము చేయండి దేవా సహాయము చేయండి నీ మేలు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రము తండ్రి హృదయ కాఠిన్యములను తొలగించండి దేవా హృదయాలోచన తెలియచెప్పండి దేవా భయంకరమైన నా తండ్రి ప్రతి దుశ్చర్యను నా తండ్రి నా ప్రభ మీరు ఖండించండి దేవా ప్రతి దురాలోచన నా తండ్రి మీరు అంతము చేయండి ఈర్ష్య ద్వేషము నా తండ్రి నా ప్రభ అసూయ కలహము నా తండ్రి వీటన్నింటినీ మీరు నియంత్రించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా ఆత్మల భారముతో నా తండ్రి సమస్తమైన జనులు నా తండ్రి నీలో పనిచేయనట్లుగా నా ప్రభ అనేక మంది నీ శిష్యులగునట్లుగా ఈ 2026వ సంవత్సరం నా తండ్రి అయా నాయన క్రైస్తవ కుటుంబాలుగా నా తండ్రి క్రైస్తవ బిడలుగా అనేక మంది నా తండ్రి పట్టబడుటకు నా తండ్రి అనేక మంది మారు మనసు పొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి నీ రాకడ గుర్తులు కనబడుచున్నవి నా తండ్రి నీ రాకడ నా తండ్రి త్వరలో సంభవించనై ఉన్నది నా తండ్రి అదంతయు నా ప్రభ నాయన అర్థం చేసుకోగలిగి నా తండ్రి నీ రాజ్యములో నీ కట్టడిలో నీ నిబంధనలో ఆయా పట్టబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి ఈ సృష్టిలో మీరు దాచి ఉంచిన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి విషయమును నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్క నా తండ్రి ఔషధమును మీరు వెలికి తీయండి దేవా ఈ సృష్టిలో నా తండ్రి మానవుని మేలు కోసం శ్రేయస్సు కోసం జీవము కోసం నా తండ్రి ఇవన్నింటినో నా తండ్రి ఆరోగ్యం కోసం మీరు దాచి ఉంచినారు నాయన మీచే కలుగు చేయబడి ఉన్నవి నా తండ్రి ఆయా దాన్నంతటినీ నా ప్రభ ఏ రీతిగా అర్థం చేసుకొనవలసి ఉన్నదో ఆ రీతిగా మేము అర్థం చేసుకొనుటకు నా తండ్రి ఆయా దానిని నా ప్రభ నేర్చుకొనుటకు నా తండ్రి అట్టిది వాడు జ్ఞానము నా తండ్రి మీరు ఎందరెందరికి ఇచ్చి ఉన్నారో పరిశోధకులు ఎందరో నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా నా తండ్రి ఎంతో మంది సైంటిస్టులు నా తండ్రి ఎంతగానో నా తండ్రి ఎన్నో నాయన సంవత్సరముల నా తండ్రి పరిశీలన తర్వాత నా తండ్రి వేటినో కనుగొనుచున్నారు నా తండ్రి కానీ జీవమును మాత్రము కనిపెట్టలేకపోయినారు నాయన అది కూడా నా తండ్రి ఈ సృష్టిలోనే మీరు దాచి ఉంచినారు నాయన మనిషికి చావు లేదు నాయన అది నీ క్రమములోనే నీవు ఏర్పాటు చేసినావు నాయన మనుషుడు చేసిన అకృత్యము వలన అఘాయిత్యము వలన నా తండ్రి ఆయా నా ప్రభ మరణమును కొని తెచ్చుకొని ఈ శరీరమును వేడవలసిన పరిస్థితికి నా తండ్రి దరిచేరి ఉన్నాడు నా తండ్రి దాన్ని అంతటిని సరిచేసే క్రమములో నా తండ్రి నీ ప్రణాళికను నా ప్రభ మీరు జరిగించే క్రమంలో నీ సమర్పణను నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి మీ ఏర్పాటు క్రమంలో నా తండ్రి మీరే మనిషిగా ఉద్భవించి మరణమును పొంది మరణపు ముళ్ళును విరిచి నా తండ్రి పునరుత్నుడుగా నా తండ్రి జయించి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన పునరుత్న బలమును నా తండ్రి పునరుత్న శక్తిని పునరుత్న విధానమును నీ జనులకు నేర్పించినారు నా తండ్రి ఆ విధమందు నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి సజీవముగా నీ వచ్చు వరకు నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ అయా నా తండ్రి కట్టబడవలసి ఉన్నదో ఎవరెవరు నా తండ్రి నీ సన్నిధిలో ప్రబలవలసి ఉన్నదో ఎవరెవరు సజీవులుగా నిన్ను ఎదుర్కొని నా తండ్రి ఈ శరీరముతో నా తండ్రి అయా నిన్ను నా తండ్రి నా ప్రభ ప్రేమించి నా ప్రభ నా దేవా అయా నా తండ్రి నీతో ఎగరగలిగిన మహిమ మేఘం మీద నా తండ్రి నీతో ఎగరగలిగిన అంతస్తు నా తండ్రి ఏ రీతిగా మీరు ప్రతిష్ఠించి ఉన్నారో నీవు దాచి ఉంచిన మూలికాదులు ఏమిటో నీవు దాచి ఉంచిన నీ సృష్టి రహస్యం ఏమిటో నీవు దాచి ఉంచిన నా తండ్రి ఆ యొక్క నా తండ్రి జీవవృక్ష ఫలముల యొక్క నా తండ్రి విధానం ఏమిటో మంచి చెడ్డ హృదయమును తెలియచెప్పే ఆలోచన ఏమిటో అదంతయు కూడా నా తండ్రి మీరు విసిదపరచండి దేవా కార్యములను నా తండ్రి మీరు నిర్వహించండి దేవా నీ కార్యములను జరిగించండి దేవా నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము దేవా పాపమును నా తండ్రి చెడుగును మచ్చను డాగును మాలిన్యమును మీరు కొట్టివేయండి దేవా శాపము నుంచి విముక్తులను చేయండి దేవా శాప విమోచన చేయండి
చేయండి దేవా. ఆదాము చేసిన తప్పిదమును బట్టి నా తండ్రి సమస్త సృష్టికి నా తండ్రి మానవులకు నా తండ్రి అయా నా ప్రభ శాపము దాపురించి ఉన్నది నా తండ్రి. అట్టి శాప విమోచన కూడా నా తండ్రి నీ దగ్గరే ఉన్నది. నీ పరిష్కారము నీ దగ్గరే ఉన్నది నా తండ్రి. దాన్నంతటిని నువ్వు జీవ గ్రంథములో బంధించి ఉంచున్నావు నాయన. అది అర్థం చేసుకునే జ్ఞానము మాకు కావాలి నా తండ్రి. నీ జ్ఞానమును వెతుకుచున్నాము నా తండ్రి. మా జీవితాలను కట్టండి, మా అవసరతలు తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు రాజా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అకృత్యమైన నా తండ్రి ప్రతి ఆలోచన నా తండ్రి కొట్టివేయబడి నిరంతరము నీ సన్నిధి కాంతిని వెతుకుచు ప్రేమించుచు నా తండ్రి నీలో స్థాపించబడుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అభిషేకించండి దేవా, అభిషేకమునివ్వండి దేవా. వాడబడవలసిన క్రమములో నా తండ్రి నీ మా రహస్యపు మాటలలో నా ప్రభ నీ అభిషేకము నా తండ్రి పొంది నా ప్రభ నా దేవా నాయన వాడబడుటకు నా తండ్రి నా ప్రభ నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ సమస్త సృష్టి కోసం నా తండ్రి సమస్త మానవుల రక్షణ కోసం నా తండ్రి ఆత్మరక్షణ కోసం నా తండ్రి మమ్మలను వాడుకొనండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీ అభిషేకము నా తండ్రి మీరు నిలిపి ఉంచండి దేవా. రెండంతల అభిషేకము నా తండ్రి, రెండంతల నా తండ్రి ఆత్మను నా తండ్రి మీరు మాకు అనుగ్రహించి నా తండ్రి నీ చట్టాన్ని, న్యాయాన్ని, నీతిని, శాంతి భద్రతలను కాపాడే క్రమంలో నా తండ్రి నీ బోధ జరిగించే క్రమంలో నా తండ్రి నీ ప్రణాళికల క్రమంలో నీ యొక్క నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా తండ్రి మేము స్థాపించబడుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా ప్రేమామయుడ గొప్పవాడ మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి మీరే కాపాడండి దేవా. అవసరమైన వైద్య సేవలు అవసరమైన క్రమంలో నీ ప్రక్రియలో జరుగునట్లుగా నా తండ్రి అనేకమైన మా నా తండ్రి జనులందరూ నా పప్ప నా తండ్రి ఆరోగ్యవంతులుగా స్థాపించబడినట్లుగా వైద్యం అనేది సేవ నా తండ్రి అది వ్యాపారం కాదని వారు గుర్తెరిగి వారి కుటుంబాలను జీవితాలను రక్షించుకున్నట్లుగా నీ మార్గంలోనికి నిలిచి ఉండినట్లుగా నీ ద్వారా వెలుగు పొంది నా తండ్రి లోకానికి నా తండ్రి మార్గదర్శకులుగా నా తండ్రి ఆదర్శవంతులుగా వారి వారి వృత్తిని బట్టి వారి పనులను బట్టి వారు గౌరవించబడి నా తండ్రి మేలు పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను. నిన్ను గుర్తులేని వారికి గుర్తుపట్టని వారికి నీ గుర్తులు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నేడు నా తండ్రి ప్రపంచంలో నా తండ్రి నిరుద్యోగము నా తండ్రి భయంకరంగా నా తండ్రి హల్చల్ చేయుచున్నది నా తండ్రి. నిరుద్యోగం అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నిరుద్యోగ సమస్యను నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరి వారి స్థితిలో నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావమును నా తండ్రి చేతుల కష్టార్జితం అభివృద్ధి పొందుటకు నీ కృప చూపించండి. నీకే స్తోత్రము దేవా. ఎవరి చేతుల కష్టము వారే భుజించినట్లుగా నా తండ్రి ఎవరు నా తండ్రి నా ప్రభ ఎక్కడ నా తండ్రి అకృత్యంగా అమానుషంగా నా తండ్రి కష్టార్జితమును దోయకుండా నా ప్రభ నాయన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి సమానత్వంతో సౌభ్రాతృత్వంతో నా తండ్రి వెలుగొందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నీ ప్రేమనివ్వండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. ప్రతి ఒక్కరి నోట నా తండ్రి నీ వాక్యమును ఉంచండి, నీ వాకులను ఉంచండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మార్గమును ప్రేమించే క్రమంలో నా తండ్రి హృదయాలోచనను ఇవ్వండి దేవా. నీ జీవమును ధారపోసి మీరు బ్రతికించిన నీ క్రమంలో నా తండ్రి నీ జీవవాయువుచే నా తండ్రి ప్రతి ఒక్కరు బ్రతికించబడి నా తండ్రి నిరంతరమైన నీ కృపలో నా తండ్రి పాలిభాగస్తులుగా నా తండ్రి నిర్ణయించబడి నా ప్రభ వర్ధిల్లుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ ఎంతో నా ప్రభ నాయన అధికమైన స్థితిలో ఘనమైన స్థితిలో నా తండ్రి హెచ్చైన స్థితిలో ఆర్థిక ఒడిదుడుకులన్నింటినీ తొలగించి ఆర్థిక మాంద్యమును నా తండ్రి నా ప్రభ నాయన వెళ్ళగొట్టే తరుణంలో నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ చేసిన నా తండ్రి పరిచర్య నా తండ్రి గణనీయమైనది నా తండ్రి విలువైనది నా తండ్రి దాన్నంతటిని నా ప్రభ నా దేవా మీరు వెలిగించండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా నా తండ్రి ఎందరికో నా తండ్రి ఉద్యోగ అవకాశములను కల్పించి నా తండ్రి ఎందరినో నా ప్రభ ఆర్థిక అసమానతల నుంచి విడిపించి నా తండ్రి ఆర్థికంగా మీరు స్థిరపరిచి నా తండ్రి నీ కార్యములను జరిగించుచున్న నా గొప్ప దేవుడై ఉన్నాడు నా తండ్రి. అదంతయు మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రం దేవా. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం నా తండ్రి ఎంతగా నా ప్రభ నీ జనులను చిన్నాభిన్నము చేయుచున్నదో నా ప్రభ
ఎంతగా నా తండ్రి నా ప్రభ భయభ్రాంతులకు లోనై నా తండ్రి ఉద్యోగ అవకాశాలు లేవు అని బాధపడుచున్నారో, ఇబ్బందులు పడుచున్నారో, అదంతయు నా తండ్రి నిజం కాదని నా తండ్రి మీరు నా తండ్రి మీ ప్రణాళికను చూపించి నా తండ్రి మీ కార్యమును విశదపరిచి నా తండ్రి ప్రతి ఒక్కరిని వెలిగించి నా తండ్రి నీ మార్గమందు ఉద్యోగస్తులను చేంji పునఃప్రారంభించబడి నా తండ్రి నూతనమైన ఉద్యోగములతో నా ప్రభ నూతన శైలిలో నా తండ్రి ప్రారంభించి నా తండ్రి జీవనోపాధి చేసుకున్నటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఎవరి పని వారు నా తండ్రి ఆయన కష్టపడుచున్నప్పటికీ నా తండ్రి నీ నీతి రాజ్య క్రమమున మాత్రము వీడక నా తండ్రి నీ రాజ్యమందు బలిష్టమైన స్తంభములుగా నా తండ్రి రూపొందించబడుటకు నా తండ్రి నీ యొక్క స్తంభములుగా నా తండ్రి అనేక వేల మందికి నా తండ్రి మార్గదర్శకులుగా నా తండ్రి నా ప్రభ నీ సలహాదారులుగా నీ సూచనకర్తలుగా నా తండ్రి మీరు నా తండ్రి ఏర్పాటు గావించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ఎన్ని టెక్నాలజీలు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు నా తండ్రి ఎంతగా నా ప్రభ అయా ప్రబలినప్పటికీ అవన్నీ నా తండ్రి పనిని సులభతరం చేయటం వరకే నా తండ్రి. ఆ సులభతరం చేసే క్రమంలో కూడా నా తండ్రి దానికి అన్నంతటినీ ప్రోగ్రామింగ్ చేయవలసింది వాడవలసినది అయా నా తండ్రి నా ప్రభ నాయన నా తండ్రి నా ప్రభ విధిని నిర్ణయించవలసినది నా తండ్రి మానవ మేధస్సు మానవ వనరులు నా తండ్రి మానవుని పరిజ్ఞానము మానవుని నీవిచ్చిన జ్ఞానము తప్ప నా తండ్రి మరేది కాదు నా తండ్రి. అట్టి నీ పరిజ్ఞానము నా తండ్రి నీ మేధస్సు నీ జ్ఞానము నీ జనులందరికీ మీరు ఇచ్చి నా తండ్రి పోషించబడుటకు కావలసిన నా తండ్రి ఆశీర్వాదముని ఇచ్చి నా తండ్రి నూతనమైన ప్రక్రియలో నా తండ్రి అనేక రైతులుగా నా తండ్రి అనేక వేల మందిని ఆదరించి పోషించి కృప చూపించి మార్గము సరళము చేసి నా తండ్రి ఉద్యోగస్తులను చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. మరి నా దేవా ఐటీ డిపార్ట్మెంట్ రంగంలో నా తండ్రి సేవలు అందించుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న నా తండ్రి నీ దైవ విడలకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి మీరు నడిపించండి వారిని వెలిగించండి. వారి యొక్క నా తండ్రి నా ప్రభ సమయమును నా తండ్రి అయా నా తండ్రి వారి ధనమును నా తండ్రి నా ప్రభ నాయన వ్యయపరిచి నా తండ్రి ఎంతగా నా ప్రభ సేవా దృక్పథముతో ఎన్నెన్ని రీతులుగా నా తండ్రి నీలో ప్రభుని నా తండ్రి ఆయా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో ఎంతమందిని ఆదరిస్తున్నారో పోషిస్తున్నారో మీ అందరికీ తెలుసు నా తండ్రి. వారందరికీ నా తండ్రి నీ హృదయమునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఇంకా అధికమైన స్థితిలో అనేక వేల మందిని నా తండ్రి పోషించుటకు అనేక వేల మందికి మార్గదర్శంగా ఎంతగానో ఈ భూమిని స్వతంత్రించుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారి కుటుంబములను దీవించండి వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి నీ భద్రత కల్పించండి. అనేక తరములకు నా తండ్రి వారు ఆశీర్వదించబడి నా తండ్రి తరతరముల దీవెన నా తండ్రి నీ యొద్ద పొందుకొని నా తండ్రి ప్రకాశించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. ఆరోగ్యమునివ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి ఈ భూమిని స్వతంత్రించుకొని నా తండ్రి నీ మేలు అనుభవించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వయసు ప్రభావం చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఏ రీతిగా నా కూడా నా ప్రభ ఎలాంటి అనారోగ్యము నా తండ్రి దరిచేరకుండా అదంతయు కాపాడబడినట్లుగా నా తండ్రి నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. దీవించండి దీవించండి కృప చూపించండి. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా సహాయం చేయండి నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నీ సమయమును అవకాశమును వీలును వాళ్ళను మీరు కల్పించిన తండ్రి నీ సన్నిధికి ఆకర్షించమని నీ శిలువ రక్తము చేత కడగమని నీ పరిశుద్ధ వస్త్రములను నా తండ్రి మీరు ధరింప చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చట్టాన్ని న్యాయాన్ని శాంతి భద్రతలను నా తండ్రి మీరు పరిరక్షించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ఎవరి వారి యొక్క ఏర్పాటు స్థితిలో వారి వారి విధులను నా తండ్రి ఆయా నా కృప నిర్వహించుటకు నా తండ్రి యథార్థమైనది నా తండ్రి విధి నిర్వహణ జరుగుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. దేశములు రాష్ట్రములు ప్రపంచములు కాపాడబడినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నీ దైవ సందేశముల ద్వారా నా తండ్రి ప్రతి ఒక్క దేశము నా తండ్రి కట్టబడినట్లుగా నీ
కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. ప్రతి రక్షణ దళమును మీరు కాపాడండి. ఆరోగ్యవంతులను చేయండి దేవా, జీవింప చేయండి నా దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. నీ మార్గమందు నిలిచి ఉండుటకు నా తండ్రి, నీచే ఆకర్షించబడుటకు వారికి నీ సమయమును అనుకూలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగానో నా తండ్రి మీరు స్థాపింప చేసి ఉన్నారు, ఏర్పాటు చేసి ఉన్నారు నా తండ్రి. అదంతయు కూడా నా తండ్రి మీరే సరిచేయండి దేవా. వాటి నిర్వహణ కోసం నా తండ్రి మీరు ఎంపిక చేసిన సాధారణ ఉద్యోగులను, ఉన్నతాధికారులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వలసన సందర్శించి నా తండ్రి నీ ఆత్మను వారికి అనుగ్రహించి నా తండ్రి నీవిచ్చిన పని నా తండ్రి నా కృప ఆశీర్వదించబడి సక్రమముగా నీలో సద్వినియోగం చేయుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. చేసే పనులు నా తండ్రి, స్థాపించబడిన ప్రతి వ్యవస్థ నా తండ్రి, ప్రతి డిపార్ట్మెంట్ నా కృప నీ నీతి రాజ్యంలో నా తండ్రి నా కృప అధికమైన పాత్రను పోషించేవిగా నా తండ్రి నేడు అవి మున్గుర్తులుగా నీ రాజ్యమునకు నాయన సంబంధించినవిగా మీరు రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడ, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. పరిశుద్ధాత్మనివ్వండి దేవా, ఆత్మను అనుగ్రహించండి దేవా, కృప చూపించండి దేవా. హృదయ కాఠిన్యమును తొలగించండి దేవా, హృదయాలను వెలిగించండి దేవా. భయంకరమైన ఆలోచనలన్నింటినీ నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. నీ మార్గమును తెలియచెప్పండి దేవా. త్రోవల సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని నా తండ్రి కాపాడండి, వారి అవసరతలు తీర్చండి, వారి చుట్టూ నీ భద్రత కల్పించండి. వారికి యజమానుడిగా నా తండ్రి నా ప్రభ నాయన నీ నీతి మార్గంలో నడిచే క్రమంలో వారు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ నాయన బుద్ధి నెరిగి నా తండ్రి నివసించుటకు నీ కృప చూపించండి. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి బిడ్డలకు నా తండ్రి, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరముగా నా తండ్రి ప్రతిదీ ఎంచబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ నామమందు మోకరించి ప్రార్థన చేయనట్లుగా, నీ సంఘమందు స్థాపించబడినట్లుగా, నీ సంఘ స్థానంలో నా తండ్రి అధికమైన అంతస్తును అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినబడునని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మా గుడారములలో నా తండ్రి నీ రక్షణ సునాదము వినబడినట్లుగా మా నీతి మా యొక్క నా తండ్రి యథార్థత నా తండ్రి మా స్టాండర్డ్స్ కి సరిపోతుందేమో కానీ నా తండ్రి నీతిమంతుడైన నిన్ను బట్టి నా తండ్రి నీ రక్షణ సునాదము మా గృహములలో మా నీతి నీదై ఉండినట్లుగా నా కృప మేము నా తండ్రి వెలుగొందుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. వ్యవసాయదారులను, పాడి పంటలను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. మంచి పంట దిగుబడులు నా తండ్రి సరసమైన రేట్లతో నా తండ్రి విక్రయించబడి నా తండ్రి కరువు కాటకములు సంభవించకుండా నా తండ్రి ధాన్యమంతటికి ఆజ్ఞ ఇచ్చి నా తండ్రి ఏ కరువు నా తండ్రి నీ బిడల ఎవరికి దాపరించకుండా మీరే పోషించమని నా తండ్రి రైతన్నలను దీవించమని, వారి కుటుంబములను దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి, మేలు కల్పించండి. వివాహ బంధాల కోసం నా తండ్రి నా ప్రభ నాయన ఎదురు చూస్తున్న వారికి నా తండ్రి, వెతుకుచున్న వారికి నా తండ్రి నీ
తరుణముని ఇచ్చిన తండ్రి మంచి వివాహ జీవితంలో ప్రతి ఒక్కరూ కట్టబడినట్లుగా వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ ఘనతను ప్రతి ఒక్కరూ పొందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. సాటి అయిన సహాయములను మీరు కలిగించండి దేవా. ప్రతి జీవితాన్ని నా తండ్రి వివాహ బంధమందు మీరు కట్టమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. విడాకుల కోసం ప్రయత్నములు చేస్తున్నా తండ్రి. జీవితాలను వికలం చేసుకొనుచు చిన్నాభిన్నం చేసుకొనుచు నా తండ్రి. కుటుంబ జీవితాలలో నా తండ్రి భయంకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడుతున్నా తండ్రి. అయా నా ప్రభ దురాగతంగా నా తండ్రి వారిని వారే హింసించుకొనుచున్న వారిని నా తండ్రి మీరు ఖండించండి. నీ ఖండన తెలియ చెప్పండి దేవా. నీ బుద్ధి వివేచన కుశలత వారికి అనుగ్రహించండి. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ విభేదములను మీరు తొలగించి నా తండ్రి కుటుంబ జీవితంలో నా తండ్రి సమాజంలో గౌరవించబడినట్లుగా ప్రతి ఒక్కరికి నీ సమయమును అవకాశమును వీలును వాళ్ళను మీరు కల్పించి నా తండ్రి వెలిగించి నా తండ్రి జీవితాలను కుటుంబాలను నా తండ్రి నీ బాట యందు నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అప్పుల ఊబిలో కూరుకొని పోయిన తండ్రి వేదన పడుచున్న వారిని నా తండ్రి రోధిస్తున్న వారిని మీరు విడిపించండి. తీసుకున్న రుణములన్నీ సకాలంలో కట్టుకోగలిగిన స్థితి నా తండ్రి మీరు కల్పించండి దేవా. చేతి పనులను దీవించండి. ఆశీర్వదించండి దేవా. చేతుల కష్టార్జితమును నా తండ్రి అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా. ఎవరి చేతుల కష్టము వారే అనుభవించినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ హింసిస్తూ దూషిస్తూ నా తండ్రి ఎంతగా నా ప్రభ ఎవరెవరు నా తండ్రి ప్రబలి నా తండ్రి నా ప్రభ నీ పనిలో నా తండ్రి నా ప్రభ నీకు విరుద్ధముగా నా తండ్రి నా ప్రభ నాయన అక్రమార్జన చేయుచున్నారో వడ్డీల రూపంలో నీ జనుల కష్టమును నా తండ్రి నా ప్రభ నాయన దోచుకొనుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీ ఖండన తెలియ చెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. వడ్డీ వ్యాపారులందరికీ నా తండ్రి బుద్ధి చెప్పండి దేవా. సమన్యాయముని మీరు జరిగించండి దేవా. వారు నా తండ్రి నాయన అక్రమముగా దోచుకున్నదంతయు నా తండ్రి మీరే తిరిగి వచ్చినట్లుగా చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి కష్టము ఎవరి గృహములకు చేరున్నట్లుగా ఎవరి వరికి వారి కష్టము చేరున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వడ్డీ వ్యాపారులందరినీ నా తండ్రి అయా నా తండ్రి మీరు హెచ్చరించి మీ హెచ్చరికలు జారీ చేసి నా తండ్రి పరిస్థితులను అనుకూలపరచమని నీ సమానత్వమును నా తండ్రి ప్రతి చోట మీరు కనపరచుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. ఆత్మహత్యాయత్నం చేసే వారిని మీరు విడిపించండి. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ఆత్మహత్య భయంకరమైన నేరమైన ఘోరమైన పాపము నా తండ్రి అదంతయు నా తండ్రి నా ప్రభ అర్థం చేసుకొనగలిగి నా తండ్రి నీవిచ్చిన ఆయుష్ మొత్తము నా తండ్రి సంపూర్తిగా నీలో అనుభవించుటకు నా తండ్రి శ్రమలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించుటకు పోరాడుటకు గెలుచుటకు నా తండ్రి నీ కృప చూపించండి. దీర్ఘాయుషవంతులుగా ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరి వారి నా తండ్రి అభివృద్ధి పదంలో ఎవరి తలాంతులలో వారు నా తండ్రి అభివృద్ధి పొందించే క్రమంలో నా తండ్రి నీలో వెలుగొందుటకు నా తండ్రి కుటుంబాలుగా విస్తరించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి. సహాయం చేయండి. మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి నా తండ్రి గౌరవించబడుటకు ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకొనుటకు ప్రతి ఒక్కరిలో ఉన్న స్వార్థమును నా తండ్రి ప్రతి ఒక్కరిలో ఉన్న నా తండ్రి నా ప్రభ బింకములాడు స్వభావమును ఈర్ష్యను దేశమును నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి నా ప్రభ నా తండ్రి మీరు నియంత్రించి నా ప్రభ అయా నా తండ్రి బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో ప్రేమను నా తండ్రి మీరిచ్చిన మీ ప్రేమను నా తండ్రి నా ప్రభ నాయన మీరు నా తండ్రి ఆయా నా తండ్రి ఉద్భవింప చేసి నా తండ్రి ప్రతి జీవితాన్ని ప్రతి బంధమును ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని బంధుత్వమును కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి బంధాలు నా తండ్రి వికలమైన స్థితిలో నా తండ్రి బంధాలను గౌరవించుకోలేక వికలమైపోతున్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరు హెచ్చరించి నా తండ్రి అయా నా తండ్రి నీ హృదయమునిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కల్పించమని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని
వేడుకొనుచున్నాను. రక్త సంబంధికులలో నా తండ్రి అభిప్రాయ భేదములను కల్పించి విభేదములను కలిగించి నా తండ్రి విడదీసి నా తండ్రి చిచ్చులు పెట్టి తగాదాలు పెట్టి నా తండ్రి నా ప్రభా నాయన విన్యాసాలను చూస్తూ సునకానందము చెందుచున్న వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హెచ్చరించండి వారి యొక్క నా తండ్రి నా ప్రభ చర్యలన్నీ నా తండ్రి తిరిగి వారి గృహమునకు చేరినట్లుగా వారికే చేరినట్లుగా నా తండ్రి ఆయా నా తండ్రి నా ప్రభ నీ యొక్క తీర్పును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. హృదయాలోచన చెప్పండి దేవా. హృదయాలను వెలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి సొంత గృహమును నా తండ్రి దీవెనగా మీరు అనుగ్రహించండి. నూతన గృహని దీవెన నా తండ్రి నాయన సొంత గృహము దీవెన నా తండ్రి నా ప్రభ ఆయా మేలైన విధముగా నా తండ్రి నా ప్రభ ఆశీర్వాదకరముగా శ్రేయస్సుగా నా తండ్రి వృద్ధాప్యమందు సైతం నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సౌఖ్యంగా బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి నా తండ్రి అన్ని సౌకర్యములను అనేక రీతులుగా మీరు కల్పించమని నా తండ్రి నీ జీవితం అందు నా తండ్రి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడేటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి ప్రారంభించాలనుకుంటున్న వారికి ప్రారంభించబోచున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆయా కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించిన తండ్రి ప్రతిష్ఠించండి దేవా. ప్రతిష్టపరచండి దేవా. ఆయా బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ రిలీజ్ చేయబడినట్లుగా ఎక్కడెక్కడ నీ జనుల కష్టము మోసపూరితంగా నా తండ్రి నా తండ్రి నా ప్రభ దోచబడి నా తండ్రి ఆయా నా ప్రభ లాక్ అయిపోయి ఉన్నదో అదంతా కూడా నా తండ్రి తిరిగి వచ్చినట్లుగా నీ కృప చూపించండి. ఎవరి చేతుల కష్టము వారే అనుభవించినట్లుగా నా తండ్రి నా ప్రభ దురాగతములతో దోచుకున్న వారికి నా తండ్రి బుద్ధి చెప్పండి. నేను మీరు ఖండించండి దేవా. ఆయా దురాగతములకు నా తండ్రి గుంపులు గుంపులుగా నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి ఎందరెందరూ పాల్పడుచున్నారో వారందరినీ కూడా నా తండ్రి నీ ఖండననిచ్చిన ప్రభా నీ హెచ్చరికలు ఇచ్చిన తండ్రి అయా నాయన సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమ పూర్ణుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధతనివ్వండి అయా. మీ నామమునకే వందనములు దేవా. నూతన గృహ నిర్మాణములలో నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి అయా. నీకే స్తోత్రము దేవా. లోన్ల కోసం యత్నించే వారికి నాయన సకాలంలో లోను అమౌంట్ నా తండ్రి శాంక్షన్ చేయబడి అదంతయు సద్వినియోగం చేసుకుని మరలా సక్రమముగా నా తండ్రి కట్టవలసిన క్రమంలో కట్టుటకు నా తండ్రి నీ కృప చూపించమని దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము లేకుండా వెలవెలపోతూ నా తండ్రి నా ప్రభ జనసంచారము లేని స్థలములుగా నా తండ్రి జన నివాసము లేని స్థలములుగా నా తండ్రి శిథిలమైన పరిస్థితులు నా తండ్రి నా ప్రభ పాడగుచుండగా నా తండ్రి నాశనమగుచుండగా అదంతయు నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీతిమంతుని గుడారంలో రక్షణ సునాదము వినబడినట్లుగా నా తండ్రి మీరు ఇచ్చిన నీ యొక్క వాగ్దానమును ప్రణాళికను మీరు ఇచ్చిన నా తండ్రి సిద్ధపాటును బట్టి నా తండ్రి మీరు ఇచ్చిన నా తండ్రి స్థిరత్వమును బట్టి నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి అనేక రీతులుగా నాయన ప్రతి ఒక్క కుటుంబము వర్ధిల్లునట్లుగా నా తండ్రి అనేక మంది నా తండ్రి నీ దీవెన పొందినట్లుగా నీలో నా తండ్రి కారకులుగా నా తండ్రి జన్మించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరచేతుల మంటలు
సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, కీళ్లు నా తండ్రి, మోకాళ్ళు నా తండ్రి, నా ప్రభ అయా నా తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కంటి సంబంధిత వ్యాధులు నా తండ్రి, లంగ్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, భయంకరమైన జబ్బులు, రోగాలు, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, అయా నా తండ్రి, ఫైల్స్ వ్యాధి నా ప్రభ, నడుము నొప్పి నా తండ్రి, కీళ్ల నొప్పులు నా తండ్రి, శరీరంలో ఎక్కడెక్కడ ఎలాంటి నా ప్రభ అనారోగ్యము, అస్వస్థత, ఎలాంటి బలహీనత నా తండ్రి, ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రభ భయంకరంగా నా తండ్రి, అయా నా తండ్రి అనారోగ్యము సరి చేసుకొని ఉన్న దరిచేరి ఉన్న నా తండ్రి, అదంతయు మీరు సరిచేయండి దేవా, మార్గమును సరళము చేయండి దేవా, త్రోవలు సరిహద్దులు విశాలపరచండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేయండి దేవా, ఆరోగ్యమును కలుగు చేయండి దేవా, ఆరోగ్యం అనే దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరి మీద ఈ ఉదయకాల సమయంలో మీరే పోయమని, ఆరోగ్యవంతులుగా మీరే స్థాపించమని, ఆరోగ్యముతో నిండుగా నేను స్తుతించినట్లుగా, నీ పని చేయనట్లుగా, నీ రాజ్యములో నా తండ్రి స్థాపించబడి నా తండ్రి నీ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో నా తండ్రి నా ప్రభ బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా నా తండ్రి నిరంతరము నీలో కృషి చేసి పని చేయనట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, సహాయము చేయండి దేవా, అయా సహాయము చేయండి దేవా, మేలు కల్పించండి దేవా, నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో బాధపడేవారు ఎందరో ఉన్నారు నా దేవా, ఆయా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, మీ నామమునకే వందనములు, వందనములు తండ్రి, వందనములు, వందనములు, వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని నా తండ్రి మీరు విడిపించండి, నీ చిత్తానుసారముగా వారిలో నా తండ్రి నీ అద్భుతమును జరిగించండి, నీ ప్రక్రియలో నాయన స్వస్థత పొందవలసిన వారు స్వస్థత పొంది నా తండ్రి నీ అద్భుతముల ద్వారా, నీ ప్రక్రియ ద్వారా నా తండ్రి ఎందరెందరూ నా ఆరోగ్యవంతులుగా మరలా నా తండ్రి పునః ప్రారంభముగా తన జీవితాలను వెలిగించవలసి ఉన్నది, ఆ రీతిగా వెలిగించి నా తండ్రి నీ సాక్షులుగా మీరే నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా, మరణము నుంచి విడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. కోమా స్టేజ్ లో ఉన్న వారిని నా తండ్రి, కోమా అనే జబ్బు నా తండ్రి, రోగము నా తండ్రి, ఆయా దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా, వారి కోమా స్థితిలో నుంచి వారి బయటికి వచ్చి నా తండ్రి ప్రపంచాన్ని నా తండ్రి నీదైన పద్ధతిలో నా ప్రభ ఏలుబడి చేయుటకు నా తండ్రి నీ అభిషేకం ద్వారా నా తండ్రి ఇంకా ఏదైనా మిగిలిన కార్యం ఏదైనా ఉంటే అదంతయు సక్రమముగా జరిగించుటకు నా తండ్రి వారిని పట్టి పీడించి అట్టి దొక్క నా తండ్రి కోమా అనే దురాత్మను నా తండ్రి మీరు వెళ్ళగొట్టమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము చెల్లించుకొనుచున్నాను దేవా, పరిశుద్ధుడా, 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 నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ మేలు కల్పించండి దేవా, నీకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, స్తుతి, 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి వేదనలు అనుభవిస్తున్న వారిని నా తండ్రి, దూషించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, హింసించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ఎన్నో నిందలతో నా తండ్రి, అవమానమైన మాటలతో నా తండ్రి ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి, ఎంతగానో రోధిస్తున్నారు నాయన, ఎంతగానో నా తండ్రి చితికిన హృదయాలతో నా ప్రభ ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితుల్లో కూడా నా తండ్రి ఎంతగానో మగ్గిపోవచ్చున్న వారు, ఎన్నో ప్రయత్నముల చేత నా తండ్రి నా ప్రభ నాయన, ఆయా నా తండ్రి నా ప్రభ హాస్పిటల్ని సందర్శిస్తున్న వారు కూడా ఎందరో ఉన్నారు నా తండ్రి. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో మీరు తెరవండి దేవా, గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి, శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సాధన దేవా, నీకే స్తోత్రము దేవా. గర్భ
ఫలము, యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చిక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి, కుమారులు కుమార్తెలు కలిగిన నా తండ్రి బిడలుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి తల్లిదండ్రులని దీవెన అంతస్తును మీరు ఇచ్చి నా తండ్రి సంతాన బీజములను నా తండ్రి మీరు మొలకెత్తింప చేసి ప్రతి ఒక్కరికి నా తండ్రి అయా నా ప్రభ నీ నామగంతలో నా తండ్రి నిలవబడే క్రమంలో నా తండ్రి సంతానవంతులుగా భాగ్యవంతులుగా అనేక తరములకు ఆశీర్వదించబడినట్లుగా సంతానాభివృద్ధిని మీరు ఇచ్చి నా తండ్రి గణపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా, పరిస్థితులను చక్కదిద్దండి దేవా, అవకాశములను నా తండ్రి అనుకూలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కల్పించండి. నీకే దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆరోగ్యముతో బలముతో శక్తితో ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి దీవించమని వేడుకొనుచున్నాను దేవా. బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించిన తండ్రి, చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచిన తండ్రి దినదినము నీ నామములో నా తండ్రి నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి అయా. నీకే స్తోత్రము దేవా. నీ యొక్క మార్గములో పెరుగుటకు పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి మీ జ్ఞానమును అనుగ్రహించిన తండ్రి విద్యా బుద్ధులు నేర్పించండి. ఉన్నత విద్యలు అభ్యసించినట్లుగా నా తండ్రి తల్లిదండ్రులైన వారికి చదివించగలిగిన స్థితిని నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన తండ్రి ఆయా నా ప్రభ నాయన ఇబ్బందులు పడుచున్న వారిని యువత యువకులందరినీ మీరు కాపాడండి దేవా. వారి పరిస్థితులన్నింటినీ మీరు చక్కదిద్దండి దేవా. వారి కుటుంబ జీవితంలో నా తండ్రి వారు వర్ధిల్లినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి దురాగతమైన నా తండ్రి ప్రతి సాతాను సంబంధమైన ఆయా నా తండ్రి ప్రేరణ నా తండ్రి వారికి లేకుండా నా తండ్రి ప్రతిదీ కొట్టివేయబడి నా తండ్రి నిష్కళంకమైన నిష్కాపట్యమైన హృదయం కలిగి నా తండ్రి ఆయా నీలో వెలుగొందుటకు నీ ఏర్పాటు స్థితిలో నా తండ్రి ఆదరించబడుటకు గౌరవించబడుటకు ప్రేమించబడుటకు నా తండ్రి నీ ఏర్పాటును బట్టి ప్రతి ఒక్కరూ వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఎవరిని ఏ రీతిగా నా తండ్రి మీరు ఏర్పాటు చేసి ఉన్నారో అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. పేదరికమును కొట్టివేయండి దేవా. దారిద్ర్యమును నియంత్రించండి దేవా. అయా నా తండ్రి భిక్షాటన చేసే వారికి నా తండ్రి నా ప్రభ నీ మార్గము చూపించి నా తండ్రి అది సరైనది కాదని నా తండ్రి వారు యోచించుకున్నట్లుగా కష్టపడి పని చేయనట్లుగా నా తండ్రి మార్గములో నడుచునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రం తండ్రి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ కృప చూపించండి. వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో కూడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నిరంతరము నా ప్రభ నాయన నీలో వర్ధిల్లుటకు నా తండ్రి వారి ఆలోచనలు తలంపులు ఉద్దేశములు నీ చిత్తానుసారంగా నెరవేరుటకు నీ కృప చూపించండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. జీవితాలను కుటుంబాలను మీరు కట్టండి దేవా. ఆశీర్వదించండి దేవా. భవిష్య తరములకు వెలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు గురి గమ్యం లేదు, చదువు విలువ లేదు నాయన, జీవితం విలువ లేదు, భయంకరంగా సాతాను చీకటిలో మగ్గిపోతూ నా తండ్రి అయా నా ప్రభ నాయన సాతాను బందీలుగా బంధించబడి వారి కోరల్లో నుంచి విడిపించుకోలేక అలమటిస్తూ నా తండ్రి ఎంతగా ఇబ్బందులకు గురి అగుచున్నారో, ఎంతగా శోధించబడుచున్నారో, పీడించబడుచున్నారో అదంతయు కూడా నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిని వెలిగించండి దేవా. హృదయాలకు నా తండ్రి నీ ఆలోచనని ఇవ్వండి దేవా. నీ మార్గములోనికి నడిపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వారి యవనిచ్చల చేత నా తండ్రి వారు వికలమైపోతున్నారు నా తండ్రి. వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్నారు. భయంకరంగా దురలవాట్లు దురాలోచనలతో నా తండ్రి కొట్టబడుచున్నారు, నెట్టబడుచున్నారు, వేధించబడుచున్నారు. భయంకరంగా వారి యవన ప్రాయమును నా తండ్రి వృధాగా నా తండ్రి నా ప్రభ సాతాను బందీలుగా నా తండ్రి వ్యయపరుచుకొనుచున్నారు, వ్యర్థం చేసుకొనుచున్నారు నాయన. అదంతయు కాపాడుటకు నా తండ్రి యవన ప్రాయము నా తండ్రి మరలా తిరిగి రాదని నా తండ్రి వారు
గుర్తెరిగి నా తండ్రి, అయా నా తండ్రి వారి ప్రాయంలో నా తండ్రి నా ప్రభ నాయన, అయా నా తండ్రి వారు నా తండ్రి నిన్ను నా తండ్రి నా ప్రభ ఆరాధించవలసిన క్రమంలో ఆరాధించుటకు నీ వెలుగులోనికి వచ్చుటకు, వెలుగై ప్రకాశించుటకు ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. ఎందరెందరు నా తండ్రి ఎన్ని రీతులుగా నా తండ్రి ఈ రకంగా నా తండ్రి ఎక్కడెక్కడ విఫలమైపోతున్నారు, భయంకరంగా చీకట్లో మగ్గిపోతున్నారు, వారందరినీ కూడా నా తండ్రి మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా, పరిశుద్ధతనివ్వండి, పరిపూర్ణతనివ్వండి దేవా. కొందరు యువతి యువకులు నా తండ్రి వికలమైన పరిస్థితుల్లో నాయన లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిపోయిన తండ్రి, భయంకరంగా చిన్న భిన్నం అయిపోయి చిందు బిందుగా నా తండ్రి వారి జీవితాలను నా తండ్రి పాడు చేసుకొనిచున్నారు నాయన. అయా నా తండ్రి ఎన్నో నా తండ్రి నా ప్రభ నాయన దురాగతములకు పాల్పడి నా తండ్రి వారి యవన ప్రాయములో కూడా నా తండ్రి అశ్లీలమైన పనులకు నా తండ్రి పాల్పడుతూ నా తండ్రి క్షణికమైన నా తండ్రి నా ప్రభ నాయన ఆనందం కోసం వికాసాల కోసం విన్యాసాల కోసం ఎంతగానో పతనమైపోతున్నారు నా తండ్రి. వారిని కాపాడండి దేవా, విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. విడిపించండి, నీ మార్గములోనికి నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి, గ్రామీణ ప్రాంతాల్లో విష పురుగులు క్రూర మృగముల బారిన నాటండి, ఎవరికి ఎలాంటి హాని జరగకుండా మీరు కాపాడండి దేవా. అయా నాయన విష పురుగులు క్రూర మృగముల నిర్దేశిత ప్రాంతాలలో అవి నా తండ్రి నివసించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. జనసంచారం కలిగిన స్థలములలో ఎలాంటి నా తండ్రి ఆయా నా తండ్రి ప్రకృతి సంబంధమైన నా తండ్రి విపత్తులు ఏర్పడకుండా నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. అకారణముగా కేసుల్లో నా తండ్రి అయా నా ప్రభ నిందించబడిన వారికి నా తండ్రి నీ విడుదల కల్పించండి. నేర చరిత్ర కలిగిన వారికి నా తండ్రి వారి నేరమును ఒప్పింప చేసి వారి కుటుంబాలను జీవితాలను మీరు కట్టమని దీవించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు పేకాటగాళ్ళు జోదగాళ్ళు నా తండ్రి ఇంకా ఎందరెందరు నా తండ్రి ఏ రీతిగా నా ప్రభ ఎక్కడెక్కడ నా తండ్రి వికలమైన పరిస్థితుల్లో ఉపద్రవమైన పనులతో నా తండ్రి ప్రేరేపించబడుతూ కీడులు కల్పిస్తూ అరాచకాలకు అకృత్యాలకు పాల్పడుతూ భయంకరంగా అబద్ధములాడుతూ బింకంలాడుతూ చెడ్డ మార్గంలో నడుస్తూ నా తండ్రి జనులందరికీ నా తండ్రి అయా నా తండ్రి చెడ్డను చూపించే వారిగా హృదయాలోచన లేకుండా నా తండ్రి హృదయం కఠినపరచబడి ఎంతగా వికలమైపోయిన తండ్రి సమాజంలో నా తండ్రి పీడితులుగా నా తండ్రి నా ప్రభ అనేక మందిని బాధిస్తున్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. వారి హృదయాలను మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారి జీవితాలకు నా తండ్రి నీ వెలుగునివ్వండి దేవా. నీ వెలుగుబాటులోనికి నడిపించండి. వారి కుటుంబములకు నా తండ్రి ఎలాంటి పాపము శాపము అంటకుండా వారు కాపాడబడి నా తండ్రి వారి ఆలోచనలు సరిచేసుకున్నటకు వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకున్నటకు నీ తట్టు మరలునట్లుగా నీ జీవ గ్రంథములోనికి నా తండ్రి అయా నా ప్రభ నీ జీవపు ఓటల్లో ఉన్న ఆస్వాదమును నా తండ్రి ఆస్వాదిస్తూ నా ప్రభ నీ గ్రంథమందు నీ మార్గమందు నీ నీతిలో నీ రాజ్యములో కట్టబడుటకు ప్రతి ఒక్కరికి నీ సమయమునిచ్చి మారు మనసునివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఎన్నో ప్రార్థన అవసరతతో దినము నీలో ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు నాయన. ప్రతి ప్రార్థన మీరు ఆశీర్వదించండి. ప్రతి ప్రార్థన మీరు విని నా తండ్రి మీరు సమాధానం తెలియచెప్పండి. ప్రార్థించే ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ మార్గంలో నిలిచి ఉండినట్లుగా నమ్మకమును విశ్వాసమును మీరు నా తండ్రి రేకెత్తింప చేయండి దేవా. ఎన్నో సమస్యలతో నా తండ్రి దినము నీలో మొరపెట్టే వారి ప్రతి మొర నా తండ్రి మీరు అంగీకరించమని సమాధానం ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఈ దినమున నా తండ్రి ఎక్కడెక్కడికి ఎందరెందరు ప్రయాణమై వెళ్ళుచున్నారో జీవనోపాధి నిమిత్తం కానీ నీ పరిచర్య పని కోసం కానీ మరి ఏ ఇతర మంచి కార్యముల కోసం ఎక్కడెక్కడికి ఎవరెవరు వెళ్ళుచున్నారో వారందరూ కూడా నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా నా దేవా నీ కృప చూపించండి. వారి మార్గంలో తోడుగా ఉండండి. వారి ఇంటికి తిరిగి వచ్చి పర్యంతం నీ కాపుదలను గ్రహించండి. ప్రయాణములలో నా తండ్రి ఎలాంటి ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా చేసే పనిలో మీ ఆత్మ సహవాసం
విశ్వాసమును ఉంచండి. ఎవరితో ఏ రీతిగా మాట్లాడవలసి ఉందో ఆ రీతిగా మాట్లాడి నా తండ్రి క్రమపరిచి నా తండ్రి నీ కార్యం అంతటిని జరిగించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. భయమును పుట్టించే దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. నీ సహాయమును నీ దేవదూతల సహాయం ఎల్లవేళలా మీరు అనుగ్రహించండి దేవా. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, రోడ్ల మీద ఏ ఇతర వాహనములలో ఎవరెవరు ఎక్కడికి ప్రయాణములు చేయుచున్ననో అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా నా తండ్రి జరుగునట్లుగా ప్రతి ప్రయాణము నా తండ్రి కాపాడబడినట్లుగా ప్రతి మార్గమును నా తండ్రి మీరు నిర్దేశించమని, ప్రతి దురాత్మను నా తండ్రి మీరు బంధించమని, ప్రతి చీకటిని మీరు వెళ్ళగొట్టమని, ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని నా తండ్రి సురక్షితముగా వారి వారి ప్రాంతములకు వారు చేరినట్లుగా వారు నా తండ్రి నా విధానములలో వారు ఆనందించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ మార్గములోనికి నడిపించండి దేవా. నీ సన్నిధి కాంతిని ఎల్లవేళలా ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని, ఈ ప్రకాశమానమైన వెలుగులో ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ భద్రత కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నాయన చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాయ కష్టం చేయు వారిని, పెయింటర్స్‌ని, టాపీ వర్కర్స్‌ని, కష్టపడి ఏ రీతిగా ఎవరెవరు నా తండ్రి జీవనోపాధిని సాగిస్తూ నా తండ్రి కష్టపడుచున్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడి, వారు దీవించబడి, పోషించబడి నా తండ్రి అభివృద్ధిని చూచుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించమని మా ప్రార్థన విజ్ఞాపనలను నీ సన్నిధానంలో చేర్చుకొని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరే పొందుకొనిమని మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసము, నమ్మకము, స్థిరబుద్ధిని నా తండ్రి మీరు మాకు ఏర్పరచండి. మాలో ఉన్న అవిశ్వాసమును, అపనమ్మకమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. అయా మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మా ప్రార్థన అంగీకరించుమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలోనున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.